జూ పార్కులనో సఫారీలనో సర్కస్లనో పెద్ద పులిని దగ్గరికి చూస్తేనే పానం జల్లుమంటది. ఇక అదే పెద్ద పులి మన ఊర్ల చుట్టూ అప్పులిచ్చిన ఆయన లెక్క పొద్దుమాపు తిరుగుతుందని తెలిస్తే ఆ భయం ఇంకెట్లుంటుందో వల్ల. పెద్ద పులనే కాదు, గుడ్డేలుగులు ఏనుగులు కూడా చేన్లల్లో మనకంటే ఎక్కువ అవే తిరుగుతున్నాయని తెలిసినప్పుడు రైతన్నల గోస ఎట్లుంటుంది? ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలల్లో రైతులకు గిదే రంది పట్టుకున్నది. అగ చూడురి పెద్ద పులి పెదరాయుడు నడుచుకుంటూ వచ్చినట్టు ఎంత రాజసంగా నడుచుకుంటూ వస్తున్నదో. కొమరంభీం జిల్లా కెరిమేరి మండలం జోడేఘాట్ కాడ జోరుగా తిరుగుతున్నది పెద్ద పులి. అడవిని ఆధీనంలోకి తీసుకొని నా దారి జంగల్ దారి, నాకెవరన్నా ఎదురు వచ్చినా వాళ్ళకే రిస్క్, నేనెవరికన్నా ఎదురు పోయినా వాళ్ళకే రిస్క్, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే అనుకుంటా అంటింగు చేస్తేందుకు ఒంటిగా తిరుగుతున్నది. ఇప్పటికే 2 పశువుల మీద అటాక్ చేసిందట. అట్లకెళ్ళి పశువులను మేతకు తీసుకుపోయినప్పుడు పైలంగా ఉండాలంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు. ఇక అక్కడ పులి అట్లా నిద్ర ఓనిస్తలేదంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం అయ్యగారిపల్లి రేవులగడ్డ దిక్కు కూడా గుడ్డెలుగు బుగులు పెట్టిస్తున్నదట. నిన్న తెల్లార తల్లిగా పొలంకెళ్ళి పోయేస్తున్న నారాయణ అనే రైతు మీద ఎగబడి కొరికితే పాపం తలకాయకు మస్తు దెబ్బలు తాగినాయట. ఎముడే ఆయనను దావకానకి వేసుకపోయారు ఇంటోళ్ళు. ఇక గుడ్డెలుగు భయంతో ఊరోళ్ళంతా ఇట్లా గుత్పలు పట్టుకొని తిరుగుతున్నారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి దాన్ని బంధించి మాకు భయం లేకుండా చేస్తే గానీ పొలాల దిక్కు నిమ్మలంగా పోలేమని చెప్తున్నారు. ఇక అటు ఆంధ్రాల పార్వతీపురం జిల్లా కొమరాడ మండలం ఇక్కైతే ఏనుగులు మనుషులు కనిపిస్తే పీనుగులను చేస్తాం జాగ్రత్త అన్నట్టే వార్నింగ్ ఇచ్చి కూడా తిరుగుతున్నాయి. పాపం టమాటా పంటను కూడా 7 కాడ సత్రోలు చేసినాయి. ఇట్లా చేతికొచ్చిన లక్షల రూపాయల పంట ఏనుగుల పాలైందని ఎక్కెక్కి ఏడుస్తున్నారు రైతన్నలు. మరి సర్కారేమో కుంకి ఏనుగులను పట్టుకొచ్చినాం అంటున్నది. మరి వాటిని కొమరాడ దిక్కు దోలి వాటిని జంగల్ దిక్కు మలుపుకపోతే మంచిగుండు. ఇక ఇట్లా ఊర్లలోకి వస్తున్న అడవి జీవాలతోటి ఇటు అవి పరిశాన్ అవుడే కాకుండా జనాలను కూడా మస్తు పరిశాన్ చేసిపోతున్నాయి పోరి.